తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుల విచారణ నేటితో ముగియబోతోంది. కోమల్ జైన్, అపూర్వ చావ్డాలను సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా పలువురు మాజీ పాలక మండలి సభ్యులతో పాటు వైసీపీ నేతల పేర్లు కూడా నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇక నెయ్యిలో ఎంత శాతం కల్తీ చేశారు అన్న అంశాలను నిందితులు అధికారులకు తెలిపారు. ఎన్ని ట్యాంకర్లు కల్తీ నెయ్యిని తరలించారో కూడా సిట్ కు వెల్లడించారు. కేసులో అసలు పాత్రధారులుగా అపూర్వ చావ్డా, సోమిల్ జైన్ గా నిర్ధారించారు. అయితే ఈ మేరకు సీల్డ్ కవర్స్ లో ఇవాళ రేపట్లో సిట్ సుప్రీంకోర్టుకు నివేదికను ఇవ్వబోతోంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుల విచారణ నేటితో ముగిసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. ఇటు విచారణ ముగిసినట్టుగా తెలుస్తోంది, రేపు ఇటు కోర్టుకు సీల్డ్ కవర్ పంపించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సిట్ అసలు అప్డేట్స్ ఏంటి? మరోసారి అంటే గతంలో 5 రోజుల పాటు 4 నిందితులను పోలీస్ కస్టడీకి సిట్ కస్టడీకి తీసుకున్నారు. తాజాగా 3 రోజుల క్రితం మంగళ, బుధ, గురు 3 రోజుల పాటు సిట్టు విచారణకు కోమిల్ జైన్ తో పాటు ఏదైతే వైష్ణవి డైరీ సీఈఓగా పనిచేసిన అపూర్వ చావ్డాను కస్టడీలోకి తీసుకుని 3 రోజుల పాటు విచారించారు. ఈ విచారణలో భాగంగా అనేక ఆసక్తికరమైన కీలకమైన విషయాలు బయటపడినట్టు తెలుస్తుంది. కలీముల్లా ఖాన్ ఏదైతే ఏఐకి నిందితుడిగా భావిస్తున్న కలీముల్లా ఖాన్ కి సంబంధించి అతను ఈ రసాయనాల ద్వారా కల్తీకి పాల్పడినట్టు గతంలోనే సమాచారం. దాంతో పాటు ఈ రోజు జరిగిన ఈ 3 రోజుల పాటు జరిగిన విచారణలో అనేక ఆసక్తికరమైన వాస్తవాలు బయటకు వచ్చాయని తెలుస్తుంది. ముఖ్యంగా వీరికి ఎవరు పాలక మండలి సభ్యులు సహకరించారు, వారి పేర్లతో పాటు అధికారులు ఎవరు సహకరించారో వారి అందరి పేర్లను తెలియజేసినట్టు సమాచారం. వీటితో పాటు అయితే ఉత్తరాఖండ్, అదేవిధంగా ఏదైతే ఉత్తరాఖండ్ లో దొరికిన సమాచారాన్ని ముందు పెట్టుకొని సిబిఐ ఎస్పీ మురళి దగ్గరుండి విచారణ చేసినట్టు 3 రోజుల పాటు విచారణ చేశారు. ఆ విచారణలో ఆసక్తికరమైన విషయాలు ఆయనకు తెలిసినట్టు తెలుస్తుంది. వీటన్నిటినీ మొత్తం ఏదైతే సుప్రీంకోర్టుకు, అదేవిధంగా స్థానిక కోర్టుకు ఒక కాపీను, అదేవిధంగా సుప్రీంకోర్టుకు మరో కాపీని పంపించడానికి అధికారులు ఏదైతే సిట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సిట్ బృందంలోని సభ్యుల సంఖ్యను ఈ కేసు విషయమై గతంలో ఉన్నవారు కాకుండా మరికొంతమందిని అదనంగా సిబ్బందిని తీసుకుని విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం. అటు ఏదైతే ఉత్తరాఖండ్ తో పాటు అటు జార్ఖండ్ లో కూడా ఒక 2 బృందాలు విచారణ ఏదైతే గాలింపు చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా కలీముల్లా ఖాన్ అనే వ్యక్తి అరెస్ట్ అయితే మొత్తం వివరాలు బయటపడతాయని తెలుస్తుంది. కలీముల్లా ఖాన్ ఏదైతే అపూర్వ చావ్డా సన్నిహిత బంధువును కలీముల్లా ఖాన్ వివాహం చేస్తున్నట్టు తెలుస్తుంది. వీరి ద్వారా అసలు విషయాలు నడిచినట్టు తెలుస్తుంది. దీంతో పాటు తెలంగాణ, అదే ఖమ్మం జిల్లాకు చెందిన ఒక ఆడిటర్ కూడా ఈ ఇందులో కీలక పాత్ర వహించాడు. ఏఆర్ డైరీకి సంబంధించి నెయ్యి సరఫరా విషయంలో కూడా అతను ఏదైతే మధ్యవర్తిత్వం నడిపినట్టు తెలుస్తుంది. అతను భార్య కూడా ఏదైతే ఒక సూట్కేస్ కంపెనీ లాగా డైరీని ఒకటి ప్రమోట్ చేసి దాని ద్వారా టెండర్స్ కూడా వారు కూడా వేసినట్టు తెలుస్తుంది. అంటే వారికి ఎలాంటి ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు, ఏమీ లేదు. బయట నుంచి డైరీ ఏదైతే ఉత్తర భారతదేశంలో నుంచి నెయ్యిని తీసుకొని వచ్చి ఇక్కడ సరఫరా చేసేకి వీలవుతుందా అన్న స్థాయిలో కూడా అతను కూడా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. ఈ విధంగా చాలా మంది నెయ్యి సరఫరాకు అంటే ఉత్తర భారతదేశంలో దొరికే నెయ్యిని చౌకగా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఒక డైరీ పేరు మీద సప్లై చేయడానికి ప్రయత్నించారన్న విషయాలు కూడా సిట్టు దర్యాప్తులో బయటపడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే వీరిద్దరి ఏదైతే కస్టడీ ముగిసింది, వీరిని ఏదైతే రుయా ఆసుపత్రిలో ప్రాథమికంగా మరోసారి వారికి వైద్య చికిత్సలు నిర్వహించి ఆ తర్వాత కోర్టుకు అప్పగించి వారిని సబ్ జైలుకి తరలించనున్నారు. సర్తాజ్, మరోవైపు ఏదైతే రేపు ఎల్లుండిలో మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే సహకరించారో మొత్తం 12 మంది ఉద్యోగులు సహకరించినట్లు సమాచారం. వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించనున్నట్టు తెలుస్తుంది. సర్తాజ్.